నా లైఫ్లో ఫస్ట్ టైం స్ట్రాబెరీ ఫామ్కి వెళ్ళాను. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నందన అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందనాస్ నెస్ట్. సో ఈ వీడియోలో వచ్చి మనం స్ట్రాబెరీ పికింగ్కి వెళ్తున్నాం. నేను యూకేకి 2 years బ్యాక్ సెప్టెంబర్లో వచ్చాను. అప్పుడు అందరూ స్ట్రాబెరీ పికింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. కానీ అప్పుడు నాకైతే ఎక్కువ తెలియదు ఏమి ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలని చెప్పి. అండ్ కాలేజ్ స్టార్టింగ్ కదా, చాలా బిజీగా ఉంటుండే, సో వెళ్ళలేదు. లాస్ట్ ఇయర్ కూడా చాలా ట్రై చేసాము, లైక్ లిటరలీ 6 months ఇంకా రేపు వెళ్ళాలి అని చెప్పేసి పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్లీ ఈ రోజు వెళ్ళాము. సో ఈ స్ట్రాబెరీ ఫామ్ వచ్చేసి మా ఫ్లాట్ నుంచి ఒక 20 minutes డిస్టెన్స్లో ఉందన్నమాట. అంటే 20 minutes డ్రైవ్. ఇక్కడ వచ్చేసి చాలా బెర్రీస్ ఉన్నాయన్నమాట. బ్లూబెర్రీస్, గూస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఇట్లా 4 or 5 kinds of ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట. కానీ స్ట్రాబెర్రీస్ ఒకటే మంచిగా ఉన్నాయి. స్ట్రాబెర్రీస్ కూడా సైజ్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట. నార్మల్ మనకి బయట దొరికే స్ట్రాబెరీస్ లాగా పెద్దగా లేవు. ఇంకా బ్లూబెర్రీస్ అవైతే అసలు చాలా చిన్నగా ఉన్నాయి అండ్ మోస్ట్లీ అయిపోయాయి, లేదంటేనేమో కిందకి పడిపోతాయి కదా, రాలిపోయాయి అలా ఉన్నాయి. రాస్బెర్రీస్ అయితే అసలు చూడడానికి కూడా అస్సలు బాగాలేదు. మేమైతే దాని లోపల కూడా వెళ్ళలేదు. అండ్ ఈ ఫామ్ కి వచ్చేసి ఎంట్రీ ఫీ ఏం లేదు. మనం ఏమైతే ఫ్రూట్స్ పిక్ చేస్తామో వాటిని వాళ్ళు వెయిట్ చూసేసి మనకి చార్జ్ చేస్తారనమాట. మేము తీసుకున్న స్ట్రాబెరీస్ కి అరౌండ్ 5 pounds వరకు చార్జ్ చేశారు. ఐ థింక్ 700 grams వరకు అయినట్టుంది. ఇంకా తర్వాత ఒకసారి చూద్దాం అని చెప్పి ట్రై చేద్దాము ఏమన్నా దొరుకుతాయేమో అని చెప్పి బ్లూబెర్రీ ఫామ్ లో తిరిగాం, కానీ ఏమంతా మంచిగా లేవన్నమాట. తిని చూసాం కానీ అవి కూడా టేస్టీగా లేవు. అండ్ అక్కడైతే మేము చాలా స్ట్రాబెరీస్ తినేసాము. పెద్దగా రెడ్ కలర్ లో ఏం కనిపించినా తింటూనే ఉన్నాము. నేను మనీ ఇద్దరం స్ట్రాబెరీ పికింగ్ కి ఫస్ట్ టైం వెళ్ళాము. ఇంకా చాలా ఫొటోస్ ఇంకా వీడియోస్ తీసుకున్నాము. తర్వాత మా మమ్మీ వాళ్ళకి కూడా కాల్స్ చేసి చూపించాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ.